తెలంగాణలో కళ్ళు బ్యాన్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది. దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన అయితే మరికొన్ని గంటల్లో వచ్చేసే అవకాశాలు కూడా లేకపోలేదని అనేది నిజంగా తెలంగాణ సెక్రటేరియట్ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఖచ్చితంగా నిన్నగాక మొన్నటి వరకు మనం చూసాం. నిన్న కూడా చూసాం ఒక వ్యక్తి చనిపోవడం. అంటే కూకట్పల్లి పిఎస్ పరిధిలో కల్తీ కల్లు ఘటనలో సుమారుగా 8 నుంచి 10 మంది చనిపోయినట్లుగా ప్రభుత్వం గణాంకాలు సైతం స్పష్టం చేస్తున్నాయి. సో ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్గా ఉన్నారు. ఖచ్చితంగా కళ్ళుని బ్యాన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. సో దీనికి సంబంధించింది అయితే యాక్చువల్గా వాస్తవానికి అయితే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా కళ్ళుని బ్యాన్ చేశారు ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దివంగత నేత వైఎస్ఆర్. సో ఈ క్రమంలో 2014లో రాష్ట్ర విభజన అనంతరం మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక కల్తీ కళ్ళు అంటూ కూడా దాన్ని ఒక ప్రధానంగా తెర మీద తీసుకొచ్చి మళ్ళీ ప్రభుత్వ ఆధ్వర్యంలో కళ్ళు కాంపౌండ్లకు తెరదీశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన. సో ఈ క్రమంలో ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు కల్తీ కళ్ళు ఘటనలు అయితే ఇప్పుడు మళ్ళీ యొక్క చాలామంది కుటుంబాల్లో విషాదాలు నింపాయి. సో ఈ క్రమంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇక మీదట అలా జరగడానికి వీల్లేదు, ఖచ్చితంగా కళ్ళుని బ్యాన్ చేయాల్సిందన్నట్లుగా కూడా ఆయన ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో ఈవేళ రేపు ఖచ్చితంగా మరికొన్ని గంటల్లో ప్రభుత్వం నుంచి అయితే ఒక ఖచ్చితమైనటువంటి సమాచారం వస్తుంది అనేటువంటి మాట సెక్రటేరియట్ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి లోతైన విశ్లేషణ అయితే ఒకసారి చూద్దాం. కల్తీ కళ్ళుతో ప్రాణాలు కోల్పోతున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో కళ్ళు విక్రయాలను పూర్తిగా నిషేధించాలని ఎక్సైజ్ శాఖ ఆలోచిస్తోంది. నిషేధం విధించడానికి ముందు సంబంధిత వర్గాలు అన్నింటితో సంప్రదింపులు జరపాలని భావిస్తోంది. కళ్ళుపై నిషేధం రాజకీయపరమైన సమస్యలతో ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో జాగ్రత్తగా డీల్ చేయాలని యోచిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నగరంలోని కళ్ళు సొసైటీల్లో ఉన్నవారికి ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా కల్పించాలన్న దానిపై సమాలోచన చేస్తున్నట్లుగా సమాచారం. కళ్ళుపై నిషేధం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది. హైదరాబాద్ నగరంలో విక్రయిస్తున్న కళ్ళులో 90% కృత్రిమంగా తయారు చేసిందే ఉంటుందని అధికారిక వర్గాలు చెప్పడం నిజంగా గమనార్హం. చెట్ల నుంచి సహజంగా తీసినటువంటి కళ్ళు 10%మేనని కూడా ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. హైదరాబాద్లో మొత్తం 97 కళ్ళు సొసైటీలు ఉన్నాయి. ఒక్కో సొసైటీ పరిధిలో రోజులు 10 నుంచి 20 పెట్టెలు, అంటే ఒక్కో పెట్టెలో 10 నుంచి 12 సీసాలు ఉంటాయి. ఈ కళ్ళు విక్రయాలు జరుగుతుంటాయని సాక్షాత్తు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఇందులో 90% ఆల్ఫ్రాజోలం వంటి రసాయనాలతో తయారు చేసిందే ఉంటుందని కూడా తెలుస్తోంది. ఈ ఆల్ఫ్రాజోలం ఎక్కువగా మహారాష్ట్ర నుంచి వస్తున్నట్లుగా చెబుతున్నారు. 1 కిలో ఆల్ఫ్రాజోలం ధర దాదాపుగా 15 లక్షల వరకు ఉంటుంది. ఎక్సైజ్ అధికారులు గత 3 ఏళ్లలో అడపాదడపా నిర్వహించినటువంటి దాడుల్లోనే దాదాపుగా 64 కిలోల ఆల్ఫ్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. ఇక గతంలో చూసుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో నగరంలో అంటే జీహెచ్ఎంసీ పరిధిలో మరి ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో భాగ్యనగర్లో కళ్ళు అమ్మకాలను పూర్తిగా నిషేధించేశారు. దాదాపుగా 12 సంవత్సరాల పాటు కళ్ళు విక్రయాలు దాదాపుగా హైదరాబాద్లో బంద్ అయిపోయినటువంటి పరిస్థితి జీహెచ్ఎంసీ పరిధిలో. ఇక 2014లో రాష్ట్ర విభజన ఏర్పడిన అనంతరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కళ్ళు విక్రయాలు ప్రారంభించారు ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు కేసీఆర్. నగర శివార్లలో అప్పట్లో తాటి చెట్లు పెద్ద ఎత్తున ఉన్నా కూడా అవి స్థానిక అవసరాలకే సరిపోవడం లేదని, అక్కడి నుంచి నగరానికి కళ్ళు సరఫరా సాధ్యం కాదన్న ఉద్దేశంతోనే వైఎస్ఆర్ హయాంలో నిషేధం విధించారని అధికారులు కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కారణంగా ఉన్న చెట్లన్నీ నరికేశారని, హైదరాబాద్కు నిజామాబాద్, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లోని చెట్లను కేటాయించినా కూడా అక్కడి నుంచి కళ్ళు గీసి తీసుకురావడం లేదని ఎక్సైజ్ అధికారులు అయితే చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళు సొసైటీలు 4064 ఉంటే 4697 దుకాణాలు ఉన్నాయి. అందులో సభ్యులుగా 195,391 మంది లైసెన్స్ విక్రయదారులు ఉన్నారు. 3541 టీఎఫ్టీ కమిటీల కింద మరో 29,279 మంది ఉన్నారు. 2014 నుంచి 2025 వరకు కల్తీ కళ్ళు విక్రయాలపై నమోదైనటువంటి కేసుల సంఖ్య కూడా దారుణంగా పడిపోయింది. 2014లో 9,562 కేసులు నమోదైతే 2025కు వచ్చేసరికి కేవలం 516 కేసులు మాత్రమే నమోదైనట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి మరి కాస్త ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాం. వాస్తవానికి కల్తీ కళ్ళు ఘటనలో
రీసెంట్గా మరొకరు మృతి చెందడంతో మృతుల సంఖ్య సుమారుగా 9 మందికి చేరుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే కూకట్పల్లి పిఎస్ పరిధిలో కల్తీ కల్లు తాగిన వారి కుటుంబాల సంఖ్య, అంటే బాధితుల కుటుంబాల సంఖ్య 9 కుటుంబాల కింద అయ్యింది. అంటే 9 మంది చనిపోయారు. ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నర్సమ్మ అనే మహిళ తాజాగా ఆమె మరణించడం నిజంగా ఒకంత బాధాకరం. ప్రస్తుతం నిమ్స్లో 31 మంది బాధితులు అయితే చికిత్స పొందుతున్నారు. వారిలో 4గురికి డాక్టర్లు డయాలసిస్ కూడా చేస్తున్నారు. ఇక బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి సీఎం రేవంత్ కూకట్పల్లిలో కల్తీ కల్లు తాగి మృతి చెందిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శేర్లింగంపల్లిలోని కల్లు కాంపౌండ్లో కల్తీ కల్లు తాగి మంగళవారం కొందరు అస్వస్థకు గురవగా 24 గంటల్లో 5గురి పరిస్థితి విషమించి మరణించారన్నట్లుగా కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి. నారాయణగూడ ల్యాబ్లో పరీక్షలు నిర్వహించగా కొన్ని కల్తీ కల్లు దుకాణాల్లో అల్ఫ్రాజోలం అనే మత్తుమందు కలిపి విక్రయించినట్లుగా తెలుస్తోంది. దీంతో పలు దుకాణాల లైసెన్సులు కూడా రద్దు చేసినట్లుగా బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ఇక నగరంలో కల్లు కాంపౌండ్లపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఆకస్మిక దాడులు కూడా చేపట్టింది. 3 బృందాలుగా ఏర్పడి వేరువేరు ప్రాంతాల్లో దాడులు కూడా చేపట్టింది. అనుమతి లేకుండా నడిపిస్తున్నటువంటి కల్లు దుకాణాలపై ఎక్సైజ్ పోలీసులు నజరు పెట్టారు. కల్తీ కల్లు ఘటనలపై తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు సైతం అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శేర్లింగంపల్లి సిద్దిక్ నగర్లో కల్లు కాంపౌండ్స్పై దాడులు చేసినటువంటి ఎక్సైజ్ పోలీసులు అనుమతి లేకుండా కల్లు కాంపౌండ్ నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. కల్లు కాంపౌండ్ సీజ్ చేయడంతో పాటు దుకాణ యజమానిపై కేసు నమోదు చేశారు. మూసాపేట, బాలానగర్, కైతలాపూర్ ప్రాంతాల్లో కల్లు కాంపౌండ్లపై తనిఖీలు నిర్వహించి కల్లు కాంపౌండ్లో ఉన్న పలు శాంపిల్స్ సేకరించారు. ముషీరాబాద్లో 3, కాచిగూడలో 2 కల్లు డిపోలపై ఎక్సైజ్ తనిఖీలు చేపట్టడం జరిగింది. సో ఓవరాల్గా చెప్పాలంటే రేవంత్ నిజంగా ప్రజాకర్షక పథకాలతో పాటు నిజంగా ప్రజలు బాగుండాలన్నటువంటి ఒక ఖచ్చితమైన నిర్ణయంతో ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఖచ్చితంగా ఏదైతే కల్లు దుకాణాలు ఉన్నాయి, కళ్ళంతా కూడా కల్తీ కల్లే. ఆల్ఫ్రాజోలం మహారాష్ట్ర నుంచి ఉత్పత్తి అవుతున్నటువంటి రసాయనాన్ని సుమారుగా 1 కిలో 15 లక్షలు అంటే చిన్న విషయం కాదు. ఆ కిలో ఎన్ని లీటర్లలో కలిపితే ఎన్ని లీటర్లు సప్లై అవుద్ది కల్తీ కల్లు, ఎన్ని కుటుంబాల్లో చిచ్చు పెడుతుంది, ఎన్ని కుటుంబాల్లో నిజంగా విషాదగాథలు నింపుతుందనేది నిజంగా మనం కళ్ళారా చూస్తున్నాం. వాస్తవానికి వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన 12 ఏళ్ల పాటు బంద్ చేసినటువంటి పరిస్థితి. ఆయన మరణాంతరం 2014లో రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ మళ్ళీ కల్లు దుకాణాలను తెరిచినటువంటి సందర్భం. ₹1 ఆదాయం కోసం కొన్ని కుటుంబాల్లో చిచ్చు పెట్టారు అనేటువంటి విమర్శలు, ఆరోపణలు కూడా ఆయనపైన దుమ్మెత్తు పోస్తున్నటువంటి పరిస్థితి నేటికి కూడా. సో ఈ క్రమంలో ఖచ్చితంగా తమ ప్రభుత్వానికి కూడా మరక అంటుకోకూడదనే ఉద్దేశం మీద ఖచ్చితంగా ఒక విధానంలో వెళ్ళాలన్నటువంటి సదుద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి అధికార కాంగ్రెస్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కల్లు కాంపౌండ్ దుకాణాలన్నింటిని కూడా బ్యాన్ చేసేసేయాలనేటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారంటే దీనికి సంబంధించి ఎవరైతే ఆ సొసైటీలు ఉంటాయో కల్లు కాంపౌండ్కి సంబంధించిన సొసైటీలు, ఆ సొసైటీ వాళ్ళతోటి, ఆ సంఘాలతోటి నిజంగా మంత్రి జూపల్లి కృష్ణారావు వాళ్ళతోటి రేపు మాపు ఖచ్చితంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుని దీనిపైన ఒక సంక్షిప్తమైనటువంటి ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయం అయితే ప్రభుత్వం నుంచి విడుదలవుతుందన్నట్లుగా కూడా తెలంగాణ సెక్రటేరియట్ వర్గాల నుంచి మనకి ఖచ్చితమైనటువంటి సమాచారం అయితే అందుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.